హాయ్ అండి అందరికీ. మీరు కూడా బాక్స్ ప్లేట్స్ ఇంత నీట్‌గా స్టిచ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. ముందుగా మీరు స్టిచ్ చేయాలి అనుకుంటున్న ఫ్రాక్‌ని గానీ, స్కర్ట్‌ని గానీ తీసుకొని వేస్ట్ మెజర్‌మెంట్ ఇలా చెక్ చేసుకోవాలి. మీకు అర్థమవ్వడం కోసం నేను ఇక్కడ క్లియర్‌గా చూపిస్తున్నాను. మీ దగ్గర డ్రెస్ ఉన్నట్లయితే టోటల్‌గా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎంత ఉందో రౌండింగ్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ ఫ్రాక్‌కి టోటల్‌గా వేస్ట్ 20 ఇంచెస్ ఉందండి. మీరు స్టిచ్ చేయాలనుకునే ఫ్రాక్ అయినా, స్కర్ట్ అయినా వేస్ట్ మెజర్‌మెంట్ ఇలా తీసుకొని నోట్ చేసుకోండి. మన ఛానల్లో టైలరింగ్ ఆన్లైన్ క్లాసెస్ రన్ చేస్తున్నామండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ నేను లెంత్ గురించి ఏమీ చెప్పట్లేదండి. మీరు స్టిచ్ చేయాలనుకునే సైజుకి తగ్గట్టు లెంత్ తీసుకోవాలి. ముందుగా సైడ్ జాయింట్ వేయడానికి ఖర్చుల కోసం ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఇలా మార్క్ చేసుకుని వదిలేయాలి. నేను చూపిస్తున్న మెజర్మెంట్ ఫ్రాక్కి 20 ఇంచెస్ వేస్ట్ ఉంది కదా, ఇలా 20 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని విడ్త్లో 3 టైమ్స్ తీసుకోవాలి. మనం 20 ఇంచెస్ తీసుకున్నాం కదా, 3 టైమ్స్ అంటే 60 ఇంచెస్ వస్తుంది. మీరు స్టిచ్ చేయాలి అనుకుంటున్న ఫ్రాక్‌కి వేస్ట్ మెజర్‌మెంట్ ఎంతైతే ఉందో దానికి 3 టైమ్స్ తీసుకోవాలండి. క్లాత్‌ని ఇలా తీసుకుంటే బాక్స్ ప్లీట్స్ చాలా కరెక్ట్‌గా నీట్‌గా వస్తాయి. అండ్ స్టార్టింగ్‌లో ఒక 1.5 ఇంచ్ ఖర్చు కోసం ఎలా అయితే వదిలేసామో ఇక్కడ కూడా ఒక 1.5 ఇంచ్ సైడ్ ఖర్చుల కోసం వదిలేయాలి. ఇంత క్లాత్ ఉంటేనే బాక్స్ ప్లీట్స్ పెట్టగలమా అంటే అలా ఏమీ లేదండి. ఇంతకంటే కొంచెం తక్కువ క్లాత్ ఉన్నప్పుడు కూడా బాక్స్ ప్లీట్స్ పెట్టుకోవచ్చు. అది ఎలాగో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ క్లాత్ 3 ఫోల్డింగ్స్ ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చుల కోసం తీసుకున్న దగ్గర ఇలా ఒక నాచు పెట్టుకోవాలి. ఇప్పుడు టేప్ తీసుకుని 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. మనం తీసుకున్న క్లాత్ అంతటికి ఇలా 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ మెథడ్ అండి. కొత్త వాళ్ళు కూడా బాక్స్ ప్లేట్స్ చాలా ఈజీగా పెట్టేయగలుగుతారు. మన వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ వీడియోకి లైక్ చేసి హైప్ చేయండి. ఇలా క్లాత్ అంతటికి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత సిజర్ తీసుకుని చిన్న చిన్న నాచెస్ పెట్టుకోవాలి. బాక్స్ ప్లీట్స్ అన్నీ ఈక్వల్‌గా నీట్‌గా కనిపిస్తేనే స్టిచ్ చేసిన తర్వాత లుక్ బాగుంటుంది. ఈ బాక్స్ ప్లీట్స్ చిన్నపిల్లలకు చాలా బాగుంటాయి. స్కూల్ యూనిఫామ్స్ కూడా ఇలా బాక్స్ ప్లీట్స్తోనే స్టిచ్ చేస్తారు. మార్క్ చేసుకున్న అన్ని చోట్ల ఇలా నాచు పెట్టుకోవాలండి. కటింగ్ చేసేటప్పుడు, మార్క్ చేసేటప్పుడు కొంచెం టైం పట్టినట్టు అనిపిస్తుంది కానీ స్టిచ్ చేయడం చాలా ఈజీగా అయిపోతుంది. సైడ్ ఖర్చు కోసం తీసుకున్న 1.5 ఇంచుని వదిలేసి ఇలా థర్డ్ నాచ్ దగ్గర నుంచి ఆపోజిట్లో ఫ్రిల్ పెట్టుకోవాలి. మనం ప్లీట్ ఎంతవరకు అయితే పెట్టామో అక్కడి వరకు స్టిచ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్లీట్ని దానికి ఆపోజిట్లో పెట్టాలి. నేను చూపిస్తున్న ఈ విధానంతో బాక్స్ ప్లీట్స్ని ఎవరైనా ఈజీగా పెట్టేయచ్చు. ఇప్పుడు మనకి 2 ఇంచెస్ బాక్స్ ప్లీట్ రెడీ అవుతుంది. ఇలా అన్ని ప్లేట్స్ని చక్కగా నీట్గా పెట్టేసుకోవాలి. బాక్స్ ప్లీట్స్ నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళు వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఈ మెథడ్లో క్లాత్ తీసుకుంటే బాక్స్ ప్లీట్సే కాదు ఏ ప్లీట్స్ అయినా ఈజీగా పెట్టేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో ఆన్లైన్ క్లాసెస్ రన్ చేస్తున్నామని వీడియో పెట్టాం కదా, ఆ వీడియోని తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా. టైలరింగ్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండి బయటకి ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవడానికి టైం లేక, ఎలా నేర్చుకోవాలో తెలియక టైలరింగ్ నేర్చుకోవాలి అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అండి. మన ఛానల్లో ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వండి. తప్పకుండా మీరు టైలరింగ్ నేర్చుకోగలుగుతారు. స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే నేను కాల్ చేసి మీతో మాట్లాడి పూర్తి వివరాలు అందిస్తాను. ఈ బాక్స్ ప్లీట్స్ అనేది ఫ్రాక్ అయినా స్కర్ట్ అయినా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఊరికే వీడియోలు చూస్తే ఏమీ రాదండి. దాన్ని ప్రాక్టీస్ చేస్తేనే మనం స్టిచ్చింగ్ చేసుకోగలుగుతాము. తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.